తాళరేవు మండలం సుంకరపాలెం అంబేద్కర్ నగర్ గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుంకరపాలెం అంబేద్కర్ నగర్ సెంటర్లో గ్రామ పెద్దలు యూత్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఎంఆర్పీఎస్ నాయకులు తాతపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ న్యాయ విభాగం ప్రతినిధి కొండిపూడి ఉదయ్ కుమార్ మాదిగ, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి నాగేశ్వరరావు డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావులు పాల్గొని మాట్లాడారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అభిమానులు, ఎంఆర్పీఎస్ నాయకులు కోలాహలం మధ్య కేక్ కటింగ్ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వర్గీకరణ పోరాటంలో జైలు శిక్షను అనుభవించిన తాళరేవు మండలానికి చెందిన 25 మందిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంఆర్పీఎస్ నాయకులు జిత్తిగ బాబురావు, తాళరేవు ఎంఆర్పీఎస్ కార్యకర్త మడికి జహాజిబాబు, పలివెల రాము, మోర్త గోపి, పలివెల రవి, భూమి నాగేంద్ర, జిత్తిగ శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే ఒక వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే, పోలీసులు దొరికితే వారు కోర్టులో మీరు ఒక రోజు జైలు చేస్తారా లేదా మరి 10,000 ఫైన్ కడతారని అడిగితే వాళ్ళు నేను 10,000 ఫైన్ కడతానని చెప్పడం జరుగుతుంది సాధారణంగా. ఎందుకంటే జైలు జీవితం చాలా కష్టమైందని వారు భావిస్తారు కాబట్టి. అలాగే అటువంటిది మరి కుటుంబాన్ని, భార్య పిల్లలను, తల్లిదండ్రులను అందరినీ వదిలి ఈ యొక్క ఉద్యమంలో మరి జాతి కోసం, జాతి అభివృద్ధి కోసం మరి జైలుకి కొన్ని నెలల పాటు జైలు జీవితం చేసినటువంటి మరి నాయకులందరినీ కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అలాగే వాటిని ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుని గౌరవం చేస్తున్న బాధ్యత మాదిరి సేవలందరి మీద ఉంది. అలాగే భవిష్యత్తులో ఎప్పుడైనా మరి ఏదైనా జాతి సంరక్షణ కోసం కానీ, జాతి అభివృద్ధి కోసం కానీ ఏదైనా ఈ నాయకులు ఏదైనా పోరాటం చేయాల్సి వస్తే మరి మీ జాతి అంతా కూడా ప్రజలందరూ మరి పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను వారికి. అలాగే మరి అవకాశం ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మందకృష్ణ మాదిగ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ కార్యక్రమానికి ఈ వేదిక మీద ఆహ్వానించిన మిత్రులు తాతపూడి నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వేదిక అందించినట్టు బాబురావు గారికి, శ్యాంబాబు గారి సోదరులకి, చీకట్ల నాగేశ్వర గారికి, జేడీ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నా ముందున్నటువంటి సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అంటే ఇందులో తరాలు నిలిచిపోయి చరిత్ర రాయాలంటే నరాలు తిరిగే పోరాటం చేయాలి. మరి ఈరోజు ఆ మహానుభావుడు 30 సంవత్సరాల క్రితం ఒక కార్యక్రమం కలిసి తన జీవితాన్ని అంతా దానికే దారిపోతుంది. అనేక ఒడిదుడుకులు వచ్చినా కానీ ఎక్కడ వెనుకడి వేయకుండా రాష్ట్రంలో కాకుండా దేశంలోనే కూడా ఒక ఈ మాదిగ జాతికి ఒక అద్భుతమైన గిఫ్ట్ కింద ఇచ్చారు, బహుమతి. ఈ తరం జనరేషన్ అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేస్తారు. ఎందుకంటే సుమారు 20 సంవత్సరాలు చెప్పాలనుకుంటాను తాతపూడి నాగేశ్వరరావు వాళ్ళ బ్యాచ్ అందరూ కలిసి మన ఎంఆర్ఓ ఆఫీసుని తగలబెట్టడం, మరి అనేక రోజులు జైలులో రిమాండ్ కూడా చేయడం జరిగింది. అంటే ఇవాళ జైలు జీవితం కూడా ఇవాళ వీళ్ళకి ఒక అదృష్టం. చాలా మంది ఆ రోజు మనం కూడా కేసులు ఉంటే బాగుండేది అని ఇవాళ ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే చరిత్ర సృష్టించండి. మరి ఇప్పుడున్న పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన జేడీ గారు చెప్పినట్టు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు, ఎవరైతే ఉద్యోగం పొందారో ఆ కుటుంబం తనతో పాటు ఒక 4-5 కుటుంబాలు మంచి ఉన్నతిలోకి వస్తాయి. ఈ ఉద్యోగాల ద్వారా మీరు బాగా చదువుకుని ఉద్యోగాలు పొంది ఏదైతే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని జీవితాన్ని త్యాగం చేసి ఇవాళ సుంకరపాలెంలో జరుగుతున్న సమావేశానికి మేము కాకినాడ నుంచి మా సొంత గ్రామంలో కార్యక్రమాలు పూర్తి చేస్తూ మళ్ళీ ప్రక్కనే ఉన్న 2-3 గ్రామాల్లో
కార్యక్రమాలు పాల్గొని మళ్ళీ మీ మధ్య రాబోతున్నాను. వేదిక మీద ఉన్న మా సహచరులు 30 సంవత్సరాల కాలం పాటు ఉద్యమానికి సహకరించిన పెద్దలు, ఈ ప్రాంతానికి బాధ్యులు అందరూ, నాగేశ్వరరావు గారు, తెలుగుదేశం నాయకులు, వీళ్ళందరూ కూడా మీరిచ్చిన సహకారం వల్లే ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాలు ఇచ్చిన సహకారం వల్లే ఉద్యమాన్ని 30 సంవత్సరాలు నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. ఇదే రోజు ప్రకాశం జిల్లా ఈదుగుడేటి గ్రామంలో 10 మంది యువకులతో ప్రారంభించిన మాజీ రిజర్వేషన్ పోరాట సమితి ఈ రోజుకి 30 సంవత్సరాలు పూర్తయి 35 సంవత్సరాలు అవుతాయి. ఎందుకు ఈరోజే జెండా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టాం, అయితే మందకృష్ణమాది గారి జన్మదినాన్ని పెట్టాము. ఆ సందర్భం కూడా నేను మాట్లాడి మీకు కొన్ని విషయాలు మీతో తెలుసుకోవాలని ఆశిస్తాను. భారతదేశ చరిత్ర చూస్తే మహాత్మా గాంధీ పేరు స్వతంత్ర పోరాటం ఎవరు చేశారు అంటే వెంటనే మనకి గుర్తించే పేరు గాంధీ పేరు. గాంధీ గారు తన జీవితకాలంలో దాదాపు 22 సంవత్సరాలు తన స్వతంత్ర పోరాటాలు చేశారు. రాజ్యాంగం ఎవరు రాశారు అంటే అందరికీ గుర్తించే పేరు బాబాసాహెబ్ అంబేద్కర్. తాళరేవు